హలో ఫ్రెండ్స్, ఈరోజు మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి. కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను ఈరోజు. టెరెస్ గార్డెన్లో కుండీలో ఒక ప్లాంట్ వచ్చింది. అది ఏం సీడో తెలియక కొంచెం ఉంచాను. చిన్నప్పుడు తెలియదు కదా, కొంచెం ఎదిగింది మొక్క. అది ఫ్లవర్ ప్లాంట్ అని ఉంచాను. అది జిల్లేడు చెట్టులా ఉంది. దాని లీవ్స్ చూస్తే జిల్లేడు చెట్టులా ఉంది. కొన్ని లీవ్స్ తీసేసాను, పాలు వచ్చేసినాయి. ఇంకా అది ఉండకూడదని మొత్తం లాగేసేసాను. ఎన్ని రోజుల నుంచో దాన్ని ఫ్లవర్స్ వస్తాయని ఎదురు చూస్తూ పెంచాను. ఈరోజు తీసేసాను దాన్ని. అది గాయలకి వచ్చి ఉంటుంది. జిల్లేడు చెట్లు ఉన్నాయి బయట అంతా. ఆ కాయలు పగిలిపోయి అవి తెల్లగా ఎగురుతూ వస్తాయి కదా, గాలికి వచ్చి పడినట్టుంది. అది ఫ్లవర్ ప్లాంట్ ఏమో నేను ఎన్ని రోజుల నుంచి ఎదురో చూశాను నేను. ఈరోజు తీసేసాను. ఇంకా దానికి వేరే ప్లేస్లో ఆ ప్లేస్లో ఇంకో మొక్క పెడతాను. కొన్ని మనం వేయకుండానే వచ్చేస్తూ ఉంటాయి మొక్కలు. చిన్నప్పుడు తెలియదు, వాటిని కొంచెం ఎదిగినాక ఏం మొక్క తీసేసేయాలి. చిన్నప్పుడు అయితే ఇంకా మంచివి కూడా లాగేస్తూ ఉంటాం. కొన్ని సింక్ ఫ్లవర్స్ వాటర్లో వేసాను నైటు. మంచి కలర్ వచ్చినాయి, వాటరు బ్లూ కలర్ వచ్చినాయి. ఆ వాటర్ని టీకి యూజ్ చేస్తారు, ఫుడ్ కలర్స్ కూడా యూజ్ చేస్తారు. ఆ వాటరు కెమికల్ ఏమి ఉండదు కదా. టెరెస్ పైన కొన్ని బీరకాయలు స్టార్ట్ అయినాయి. చిక్కుడు చెట్టు అయితే బాగా అల్లుకుంది, టెరెస్ పైకి వెళ్ళిపోయింది బాగా. కానీ ఇంతవరకు కాయలు స్టార్ట్ అవ్వలేదు. ఈ క్రీపర్ ప్లాంట్ పాకి 2 నెలలు పట్టిద్ది చిక్కుడుకాయలు పడాలంటే. అదే చెట్టు చిక్కుడు అయితే చాలా ఈజీగా వస్తున్నాయి. మార్కెట్లో ఇప్పుడు వచ్చేవన్నీ ఎక్కువ చెట్టు చిక్కుడు సీడ్సేను. వాటిల్లో బాగా ముదిరిపోయినాయి, కొంచెం ఖరాబ్ అయిన కాయలు. అవి వేస్ట్గా తీసేస్తారు వాళ్ళు. అవి తెచ్చేసి వాటిని ఓపెన్ చేసి వేసేస్తే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు పెట్టుకోవచ్చు, సీజను, కొనక్కర్లేదు. ఆ కాయలు తెలిసిపోతుంది. చెట్టు చిక్కుడు సపరేట్ ఉంటాయి, పొడవ చిక్కుడు కాయలు అవి పొడవుగా సన్నగా ఉంటాయి. అది క్రీపరు. అవి చాలా టైం పడుతుంది. ఇప్పుడు నేను అవి తీసుకొచ్చి వేస్తాను. బ్రౌన్గా ఉంటాయి, పర్పుల్ కలర్లో. అవి బాగా వస్తాయి. చెట్టు చిక్కుడేను, కొనక్కర్లేదు. పచ్చి వేసినా బాగా వస్తున్నాయి. కొంచెం ముదురుకాయలు వేసుకోవాలి. ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోసాను. ఈ కొమ్మకు చూడండి, ఒకే చోట ఎంత బాగున్నాయో. చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు బాగా వస్తాయి. టమాటా మొక్కలు బాగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కుండీల్లో కొన్ని మొక్కలు తీసేస్తాను, ఇంకా వాటర్ పోసేసి నానబెట్టేసి. అవి చాలా టైం పడుతుంది. ఏ వస్తాయో ఏ ఉంచుతాను. ఎక్కువ ప్లేస్ ఆక్రమించేస్తుంది. కింద నేల మీద పెట్టినట్టు పెట్టలేము కదా కుండీల్లో. ఒక మొక్క పెట్టాలంటే ఇంకో మొక్క తీయాల్సిన పరిస్థితి అయిపోతుంది, ఎక్కడ చెమ్మ వస్తుందో అని. మనకి ఎన్ని కావాలో అన్నీ పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకుని ఇంకా మొత్తం తీసేసే కన్నా కొన్ని లాగేస్తాను. ఇంక ఇప్పుడు అన్నీ ఎక్కువగా టమాటా పెట్టేస్తాను. ఆల్రెడీ వంకాయలు కొంచెం స్టార్ట్ అయినాయి, గ్రో బ్యాగ్లో వస్తున్నాయి. ఎందుకండి ఇక్కడ వచ్చింది. ఈ తోటకూర సీడ్స్ రావట్లేదు. ఎన్ని రోజులు ఎదురు చూసినా ఇది ఎందుకనో ఒక్కొక్క మొక్క అలా వస్తూ ఉంటాయి. ఇదిగో ఇదేను ఫ్లవర్ ప్లాంట్ ఏమోనే నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. జిల్లేడు చెట్టులా ఉంది. కొన్ని లీవ్స్ కట్ చేసి చూస్తే పాలు వచ్చేసినాయి. మొత్తం లాగేస్తున్నాను దీన్ని. ఇక్కడ కొత్తిమీరకి వేసాను చాలా సీడ్స్. కొరియాండర్ సీడ్స్ వేస్తే చాలా బాగా వచ్చింది. ఇక్కడ పక్షులు చిన్న ఇల్లు కట్టుకున్నాయి, చిన్న బర్డ్స్ వస్తున్నాయి. అవన్నీ చిగుళ్ళన్నీ కొరికేసేసినాయి. ఇంకా కొత్తిమీర రాకుండా చేసేసినాయి. అది అలా డల్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ చాలా బాగా వచ్చింది కొత్తిమీర. ఇంకా వేరే ప్లేస్లో పెట్టి వేస్తాను. పోనీలు ఇంకా అవి తినాలని వాటికే వదిలేసేసాను.
ఇందులో బాగా వచ్చినాయి చిన్న చిన్న బేబీ ప్లాంట్స్. ఈ శంక్ ఫ్లవర్ వాటర్లో వేస్తే ఇగోండి ఇప్పుడు తీస్తున్నాను, ఇక్కడ చూపిస్తాను ఎంత బాగా వచ్చినాయో కలరు. కెమికల్ లేకుండా ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు. ఈ లీప్ కూడా అలాగే వస్తుంది, పాలు వస్తున్నాయి. ఇది కన్ఫామ్ అయిపోయింది. ఇంకా ఇది జిల్లేడు చెట్టేను, పీక్ పడేసేసాను. తెల్ల జిల్లేడు ఉండొచ్చు, ఇంకా వేరే కలర్ ఉండకూడదు. తెల్ల జిల్లేడు ఉంటే మంచిదంట. ఇది ఏ జిల్లేడు ఏమో, నేను తీసేస్తున్నాను. ఇంకా ఈ గోంగూర సీడ్ కోసం ఉంచాను, ఇంకా ముదరలేదు. ఈ బీర ముక్క అంత రావట్లేదు. పెద్ద దానిలో పెడితే కాయలు వస్తున్నాయి, చిన్న దానిలో పెడితే అస్సలు రావట్లేదు. ఫ్లవర్స్ వస్తున్నాయి ఓన్లీ. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ లీవ్స్ కూడా ఎందుకనో దీనికి అస్సలు తెగులు పడదు. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్కి ఏ ఫంగస్ రాదు. లీవ్స్కి మట్టుకు ఏందో ఒక కలర్, వైట్ కలర్లో వస్తున్నాయి. వీటికి కూడా ఏమైనా స్ప్రే చేయాలి. మిర్చీలు, చిన్న చిన్న మిర్చీలు వచ్చినాయి. పుదీనా, పాలకూర, ఇక్కడ ఇంకా కడగలేదు. చిన్న చిన్న బీర మొక్క ఫ్లవర్స్ రాలిని. ఇక్కడ ఒకటి పాలినేషన్ అయింది, బీరకాయ స్టార్ట్ అయింది. చిన్న బకెట్లో పెడితే చిన్న చిన్న కాయలు వస్తున్నాయి. అదే గ్రో బ్యాగ్లో పెద్ద దానిలో పెడితే పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి. పెద్దదే ఉండాలి క్రీపర్స్కి. ఇక్కడ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కొన్ని కోసేసాను, పండిపోతున్నాయి ఇవి చిన్న చిన్నవి. కొబ్బరి తాళ్ళు అయితే బాగా అల్లుకుంటాయి క్రీపర్స్కి. సాఫ్ట్గా ఉన్నాయి కడితే అంతగా రావు. మిర్చీలు వచ్చినాయి, చిన్నగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి వచ్చింది బీరకాయ. పింక్ ఫ్లవర్స్ బాగున్నాయి కదా. 8కి ఇప్పుతే ఈయన ఎర్లీ మార్నింగ్ తీస్తున్నాను. మెట్ల పైన దారిలో వచ్చింది బీర. ఇక్కడ 2 బీరకాయలు స్టార్ట్ అయినాయి. ఇలా క్లిప్ పెట్టాను దానికి సపోర్ట్గా అల్లుకుంటుందని. ఆ క్రీపర్ ప్లాంట్ పాడవకుండా, ఖరాబ్ అవ్వకుండా ఓన్లీ వైర్తో పెట్టాను దాన్ని. 2 బీరకాయలు స్టార్ట్ అయినాయి ఇక్కడ. ఇది వస్తుందో రాదో చూడాలి. ఏదో బర్డ్స్ ఇలా చేసినాయి దీన్ని. బొంత పురుగులు కూడా వస్తూ ఉంటాయి, ఏది కూరికేసింది దాన్ని. ఇటువైపు చిక్కుడు ప్లాంటు, ఇది ఇలా పైకి వెళ్ళిపోయింది. ఇంతవరకు కాయ స్టార్ట్ అవ్వలేదు. ఈ చిక్కుడు ప్లాంట్, ఈ ప్లాంట్ పాకి చాలా టైం పడుతుంది, కానీ కాయలు మట్టికి బాగా వస్తాయి, గుత్తులు గుత్తులు వస్తాయి. ఇప్పుడే సీజన్ వీటికి. ఈ పత్తి మొక్కలు కూడా కుండీల్లో వేయకూడదు, ఇవి కూడా చాలా టైం పడుతుంది. పెద్ద పెద్ద మొక్కలు అవుతున్నాయి. మట్టిలో పెట్టేస్తే బాగా వస్తాయని ట్రై చేస్తున్నాను. అది బాగా ఫిట్గా ఉంది. వాటర్ పోసి నాన్నాక తీసేస్తాను వాటిని. ఇగోండి శంక్ ఫ్లవర్స్ వేసి ఉంచాను నైటు. ఆ రెక్కులు వేసాను కొన్ని. ఎంత బాగా వచ్చినాయో కలరు. ఇవి టీకి యూజ్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్స్కి బాగా వాడుతున్నారు. ఇందులో కెమికల్ ఏం లేదు కదా.